వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. మరి ఇప్పుడు ఊరించే వంటలేంటో చూద్దామా? ఊరించే వంటకు స్వాగతం. ఇదిగోండి మన పార్టిసిపెంట్స్ అండ్ వాళ్ళ సపోర్టర్స్ రెడీగా ఉన్నారు. మరి ఈ రోజు నేను వచ్చేసాను హైదరాబాద్ కొత్తపేటలోని సాయిబాబా నగర్ కాలనీలో ఉంటున్న వీళ్ళింటికి. మరి మీ సపోర్టర్ ఎవరు వచ్చారండి? తిను మా కజిన్ అండి, జ్యోతి గారు. మీ పేరు? రాధిక. మీరు ఒకసారి హాయ్ చెప్పండి అందరికి ఇక్కడ. ఓకే, సో జ్యోతి గారు మీరు కూడా హాయ్ చెప్పండి. ఓకే, మీ పేరండి? పుష్పలత. పుష్పలత గారు మీరు కూడా హాయ్ చెప్పండి ఒకసారి. ఓకే, మరి మీకు ఎవరు వచ్చారు సపోర్టర్ గా? మా అమ్మగారు అండి. మీ అమ్మగారు పేరండి? లలిత. లలిత గారు హాయ్ చెప్పండి. హాయ్. వెరీ గుడ్. ఓకే, మరి అందరి పరిచయాలు అయిపోయాయి కదా. మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉందండి. ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం ఈరోజు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూద్దామా? సో బియ్యపిండితో చక్కగా మంచి వంటలు చేయాలన్నమాట. అవును, బియ్యపిండి ఎక్కువ మనం పిండి వంటలకి ఇలా వాడుతూ ఉంటాం కదా. సో మీరు కూడా ఈరోజు బియ్యపిండితో ఏమైనా మంచి వెరైటీస్ చేయాలి. ఓకే, సో ఏం చేయొచ్చో మీరు సపోర్టర్స్తో మాట్లాడుకుని నాకు చెప్తే మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకేనండి, మరి బియ్యపిండితో ఈరోజు ఎలాంటి గురించి వంటలు చేస్తారో చూద్దాం. పుష్ప గారు ఏం చేస్తారు? అరిసెలు చేస్తామండి. అరిసెలు సూపర్ కదా. మరి మీరు? చెక్కలు చేస్తామండి. చెక్కలు. ఓ వావ్, చక్కగా అరిసెలు చెక్కలు మంచి కాంబినేషన్ కదా. స్వీట్ హాట్. ఇంతకీ ఫస్ట్ ఏం చేస్తారు? స్వీట్ చేద్దాం. స్వీట్ చేస్తారా? ఓకే, నో ప్రాబ్లం. నో ప్రాబ్లం. ఓకే, సో ఫస్ట్ మరి అరిసెలు అండి. అరిసెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అరిసెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యపిండి 2 కప్పులు, బెల్లం 1 కప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. అరిసెలకు కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదండి. పుష్ప గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. బెల్లం తడిసేంత వాటర్ వేసేయాలండి మనం ఇప్పుడు అరిసెలు చేసుకోవడానికి. ఇప్పుడు మనకి పాకం అయ్యేదాకా మనం ఏం చేయడానికి లేదు కదా. లేదండి, పాకం వచ్చాకే మనం చేయాలండి. అండ్ దీనికి ముదురు పాకం కావాలి కదా. అవునండి, అరిసెలకి ముదురు పాకం కావాలండి. సో తడిపిండి ఉందా అయితే? ఉందండి. మేము రోజు మా పిల్లలు కాలేజీకి వెళ్తారండి. వాళ్ళు వచ్చే వరకు రోజు ఈవినింగ్ ఏదో ఒక స్నాక్ చేయడం కోసం రెడీ పెడుతూ ఉంటామండి. రెడీ పెడుతుంటారా? మొన్న ఈ మధ్య సకినాలు చేసామండి. ఓహోహో, సో దానికి ఎలాగో ఉంది కాబట్టి అందుకని అరిసెలు చేసేస్తున్నారు. అరిసెలు కూడా చేద్దాం అనుకున్నామండి. ఈ రోజు మీరు అభిరుచి వాళ్ళు రావడం వల్ల చేసేస్తున్నామండి. వెరీ గుడ్. మా బాబుకు చాలా ఇష్టం అండి, స్వీట్ ఐటమ్స్ బాగా ఇష్టం. ఓకే, సో ఇందుకే మీ ఇద్దరు ఏమవుతారేంటి? నాకు వదిన అవుతారా? అందుకేనా? పుష్ప గారు జాగ్రత్త, రాధిక గారు అలాగే అండి. కొంచెం తను మా మరదలండి. మరదలు, తమ్ముడి వైఫ్. తమ్ముడి వైఫ్ అండి. ఓకే ఓకే. అరిసెలు కదా, కొంచెం గట్టి పాకం తీయాలి. అండ్ కొద్దిగా క్వాంటిటీలో చేసుకునేటప్పుడు అయితే మనం కొంచెం చేసుకోవచ్చు, కానీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా. అవునండి, మెజర్మెంట్స్ అన్ని కరెక్ట్గా ఉండాలండి. ఇంకొంచెం రావాలా? అవునండి, కొంచెం అయితే వచ్చేస్తుందండి. వచ్చేసినట్టు. ఇప్పుడు మనం బియ్య పిండి వేసి కలిపేసుకోవాలి. వేస్తుంటాను, మీరు కలుపుకోండి. ఓకే అండి. గీతా గారు, ఇలా గట్టిగా అయిపోయాక దీనికి ఒక 2 స్పూన్స్ నెయ్యి వేయాలండి టేస్టీ కోసం. అలాగే ఒక టేబుల్ స్పూను నువ్వులు కూడా వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయినట్టే కదా. అవునండి, ఇప్పుడు దీన్ని మనం డీప్ ఫ్రై చేయడం కోసం ఆయిల్ పెట్టేస్తున్నామండి స్టవ్ మీద. సో ఇప్పుడు అవి ఇంకా ఉండలు చేసుకొని అరిసెలు వచ్చేసి ఈ కవర్ మీద పెట్టేసి అరిసెలు చేసేసుకోవడమేనండి. ఇలా చేసి ఆయిల్లో వేసి మళ్ళీ మనం తర్వాత ఆయిల్లో నొక్కేస్తే కొంచెం ఎక్సెస్ వెళ్ళిపోతుందండి. మనకి ఇక ఎక్కువ ఆయిల్ ఫుడ్ తిన్న ఫీలింగ్ కూడా కలగదండి. యాక్చువల్ ప్రాసెస్ అది. అరిసెలు ఎప్పుడు చేసుకున్నా కూడా మనం ఒత్తేస్తామండి. దానికి ఉన్న ఆయిల్ అంతా వెళ్ళిపోతే అది కంప్రెస్ కూడా అయిపోయి మనకి ఆ గట్టిదనం అనేది వచ్చేస్తుంది. అరిసెలు గట్టిగా ఉంటేనే టేస్ట్ ఉంటాయండి. మీరు ఏం చేస్తుంటారు పుష్ప గారు? టీచర్ అండి నేను. టీచరా? అవునండి. టీచర్ ఇంత మెల్లికి కూడా మాట్లాడతారా? ఏ టీచర్? సైన్స్ టీచర్ అండి. సైన్స్ టీచర్. ఏ క్లాస్ పిల్లలకి చెప్తారు? 6th to 10th సైన్స్ టీచ్ చేస్తా అండి. 6th to 10th? అవునండి. సో కొంచెం పెద్ద పిల్లలు కాబట్టి ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు అనుకుంటా. అవునండి, అందుకే మీకు అలా చక్కగా నిదానంగా చెప్తూ ఉంటారా? ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు?
మా హస్బెండ్ సింగరేణి కోల్ మైన్స్ అండి, ఓ ఎలక్ట్రీషియన్. ఓ సో అక్కడ ఆ, ఉంటారన్నమాట. మేము అక్కడ ఉంటామండి, మాది ఖమ్మం దగ్గర భద్రా. మీరేం మా ప్రోగ్రామ్ కోసం వచ్చారా? అవునండి, వెరీ నైస్, థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ కోసం వచ్చాము. ఓకే ఓకే. పిల్లలు? మా బాబు బీటెక్ 3rd ఇయర్ చేస్తున్నాడండి, పాప బి ఫార్మసీ 1st ఇయర్. ఏం పేర్లు? హృదయ్ కుమార్ అండి, పాప సిరికావ్య. సిరికావ్య. మీ హస్బెండ్ పేరు? శంకర్ అండి. శంకర్ గారు. ఓ సింగరేణి నుంచి వచ్చారా మా కోసం? అవునండి. వెరీ గుడ్. వేసేయచ్చా ఇంకా? వేసేయండి, ఆయిల్ వేడైపోయింది. ఇది అయిపోయినట్టుంది. అయిపోయిందండి. ఓ సో ఫస్ట్ అలా తీసేసి దాని మీద పెట్టేస్తే పెట్టేస్తే ఆయిల్ వచ్చేస్తుందండి మొత్తం. తర్వాత ఇలా ప్రెస్ చేసేయాలండి, ప్లేట్లో ఇలా పెట్టేసుకుంటే ఇంకా ఏదైనా ఆయిల్ ఉంటే అయిపోతుందండి. సో మీరు టీచర్ కాబట్టి చక్కగా ఎలాగో టైం ఉంటుంది, అంటే కొంచెం మామూలు జాబ్స్ కంటే కూడా మీ టైమింగ్స్ కొద్దిగా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి కాబట్టి ఈవినింగ్ వచ్చినా ఇలాంటివి చేయడానికి టైం సరిపోతుంది. 9 to 4 అండి, 9 to 2 4 అవర్స్. ఓకే తర్వాత ఇంట్లో ఫ్రీగానే ఉంటానండి. ఓకే. అయిపోయినట్టేనా? అయిపోయిందండి. ఓకే. వేడి వేడి అరిసెలు రెడీ. వేడి వేడి అరిసెలు రెడీ. రెడీ మనకి ఇలా వేడి వేడిగా తింటే ఒక టేస్ట్ ఉంటాయి అరిసెలు, అవునండి, చల్లారినాక చల్లారాక ఒక టేస్ట్ ఉంటాయి. అరిసెలు చల్లారాకే తినాలండి, అవును, టేస్టీగా ఉంటాయి. మాది అయ్యాక తినేయండి, అప్పుడైతే చక్కగా చల్లారిపోతే. మీ వదిన గారు అందుకే ముందు చేశారు, మీకు అర్థం కాలేదు. స్వీట్ తర్వాత హాట్. అదే. ఓకే. వేడి వేడి బాగున్నాయి తినడానికి. చూడడానికి బాగున్నాయా? తినడానికి కూడా చాలా బాగుంటాయి. తినడానికి కూడా చాలా బాగుంటాయంట. ఓకే. వేడివేడిగా అరిసెలు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఇవి ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. అరిసెలు తయారు చేసే విధానం: బియ్యం నానబెట్టి ఆరబెట్టి పొడి కొట్టి జల్లించి బియ్య పిండి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి ముదరపాకం రానివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న బియ్య పిండి వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ముద్దలా అయ్యేట్టు చేసుకోవాలి. తర్వాత నెయ్యి, నువ్వులు వేసి బాగా కలపాలి. దీన్ని కొంచెం కొంచెం తీసుకుని ఉండల్లా చేసి అరిసెల్లా ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై వీటిని నూనె పోయేట్టు ఒత్తి సర్వ్ చేసుకుంటే నోరూరించే అరిసెలు రెడీ. అరిసెలు తయారీ విధానం చూసారు కదా. పుష్ప గారు, కాసేపు మీ అరిసెల్ని అలా పెట్టి చక్కగా ఆరనిద్దాం. ఓకేనా? ఓకే అండి. రెడీయా రాధిక గారు? రెడీ. చెక్కలు కదా? అవునండి. ఓకే. మరి చెక్కలకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చెక్కలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్య పిండి 2 కప్పులు, నానబెట్టిన శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, వేయించిన వేరుశెనగ గుళ్ళు 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 4, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. చెక్కలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలన్నీ చూశారు కదా. మరి తయారీ విధానం చూసే ముందు MTR మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్.